కొంతమంది నేమ్ కోర్స్ అనేటువంటిది 2 సార్లు రాసేయమంటున్నారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. రోజుకి ఒక్కసారి మాత్రం రాయాలి. 2 సార్లు కనుక మీరు రాశారంటే లైఫ్లో మీ చీకటి రోజులని మీరే తెచ్చుకుంటున్నారని అర్థం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు, నేమ్ కోర్స్ అనేటువంటిది ఏ విధంగా రాయాలి. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రాసేటువంటి అంటే మనం కరెక్షన్ ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో దాని యొక్క పాజిటివ్ అనేటువంటిది మనకి రావాలి. లైఫ్లో ఏవైతే నెగిటివ్స్ అంటే గత పాస్ట్ యొక్క నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గుతూ భవిష్యత్తులో వచ్చేటువంటి నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది రాకుండా పాజిటివ్ అనేటువంటిది పెరగాలి అంటే మనం రాసేటువంటి నేమ్ కోర్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వేరే చేద్దాం. ఈ పార్ట్లో వచ్చేసి మనం నేమ్ కోర్స్ అనేటువంటిది ఏ విధంగా రాయాలి అనేటువంటిది దాని గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ దాంట్లో అసలు ఈ నేమ్ కోర్స్ అనేటువంటి దాన్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి దాన్ని అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ ఆస్ట్రో న్యూమరాలజీలో ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేటువంటిది ఆ విషయం గురించి నేను మీకు చెప్తాను. నేను చెప్తున్న ఈ 2 టాపిక్స్ కూడా చాలా అంటే చాలా న్యూమరాలజీలోని సీక్రెట్ టాపిక్స్. ఎందుకంటే ఈ నేమ్ కోర్స్ ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చాలామంది అంటే నా క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టిన తర్వాత ఏ విధంగా రాయాలి అనేటువంటి దాని గురించి నేను వివరిస్తాను. నేను ఆ విధంగా నా క్లయింట్స్ రాస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఈ మధ్య నాకు వస్తున్నటువంటి కాల్స్లో ప్రకారం నాకు ఏమర్థమైందంటే చాలామంది న్యూమరాలజిస్టులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి టైం లేకో లేదంటే సంథింగ్ ఏదన్నా విషయాల వల్ల ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేసిన తర్వాత ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని వివరించే ప్రయత్నం చేయటం లేదు. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలా పడితే అలా రాస్తూ ఆ నేమ్ యొక్క పాజిటివ్ కాకుండా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా నా క్లయింట్స్కే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటిది చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ కాల్ అనేటువంటిది మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ నేమ్ కోర్స్ అనేటువంటిది ఏ విధంగా రాయాలి, ఈ టాపిక్ చేయడానికి కారణం ఏంటంటేనండి ఎంత దారుణం అంటే నేమ్ కోర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్ కోర్స్ రాయటానికి ఏవైతే ముఖ్యమైనటువంటి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటగా నెంబర్ 1, నేమ్ కోర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా రోజులో ఒక్కసారి మాత్రమే రాయాలండి. ఒక్కసారి మాత్రమే రాయాలి. ఎంత దారుణం అంటేనండి ఈ మధ్య నేను చూశాను, కొంతమంది క్లయింట్స్ నాకు చెప్పింది ఏంటంటే కొంతమంది నేమ్ కోర్స్ అనేటువంటిది 2 సార్లు రాసేయమంటున్నారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఉదయం క్యాపిటల్ లెటర్స్, సాయంత్రం వచ్చేసి కలిపి రైటింగ్ అంట, లేదంటే సిగ్నేచర్ అంట. ఎంత దారుణం అండి. నేమ్ కోర్స్ అనేటువంటిది ఎప్పుడైనా ఒక్కసారి రాయాలండి, 2 సార్లు రాయకూడదు. ఇంకా కొంతమంది మరి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సో గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 టాపిక్, ఫస్ట్ రూల్ అండి ఇది. నేమ్ కోర్స్ అనేటువంటిది కరెక్షన్ చేసిన నేమ్ కోర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక్కసారి మాత్రమే రోజులో రాయాలి, నెంబర్ 1. ఇక సెకండ్ది వచ్చేసి ఎప్పుడు రాయాలి. ఈ నేమ్ కోర్స్ అనేటువంటిది ఎప్పుడు రాయాలి అంటే ఎప్పుడైనా సరే నేమ్ కోర్స్ అనేటువంటిది ఉదయం పూట మాత్రమే రాయాలండి. అంటే సన్ అనేటువంటిది రైజింగ్ టైంలో సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఆ టైంలో మాత్రమే మనం నేమ్ కోర్స్ అనేటువంటిది రాయాలన్నమాట. ఎందుకంటే మనం నేమ్ కోర్స్ రాసేది దేనికండి, మన లైఫ్లో మనం రైజ్ అవ్వాలని. ఈ మన లైఫ్లో మనం రైజ్ అవ్వాలి అన్న దానికి సూర్యుడికి కూడా మనకి రిలేషన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం సూర్యుడు ఎప్పుడైతే రైజింగ్ టైం ఉంటుందో మార్నింగ్ సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే రాయాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ అండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు రాసేటువంటి నేమ్ కోర్సు లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్లో విడివిడి అక్షరాలు రాయాలి. ఎప్పుడు కూడా కలిపేసి రాయకూడదు, కలిపి రైటింగ్ రాయకూడదండి. ఇది చాలా అంటే చాలా మెయిన్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏ విధంగా రాయాలి, ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం మనం. ఎప్పుడు కూడా మీరు నేమ్ రాసేటప్పుడు ఒక వైట్ కలర్ బుక్, మంచి వైట్ కలర్ బుక్ తీసుకోండి. క్లాస్మేట్ బుక్ లాంటి ఒక మంచి క్వాలిటీ బుక్ తీసుకోండి. ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించింది కాబట్టి దీంట్లో పిసినారితనంగా పీత్తనంగా ఉండొద్దు.
పనికి మన పిచ్చి పిచ్చి పుస్తకాలు, షేడ్ అయిపోయినటువంటి పుస్తకాలు 10 రూపాయలకు 15 రూపాయలకు తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి అటువంటి కొనద్దు. ఖచ్చితంగా మంచి బ్రాండెడ్ వైట్ కలర్ మంచిగా ఉన్నటువంటి ఒక బుక్ తీసుకోండి, వైట్ కలర్ బుక్ తీసుకోండి. ఇక రాసేటప్పుడు ఎప్పుడు కూడా పైన మనకు ఒక అలవాటు ఉంటుంది, రాసేటప్పుడు మన ఇష్టమైన మన భగవంతుడు మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ యొక్క పేర్లు రాస్తూ ఉంటాం, అటువంటి రాయొద్దండి, అటువంటి రాయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ రోజైతే మనం లక్కీ డే ప్రకారం మనం మొదలు పెడతాం కదా, ఆ లక్కీ డే ప్రకారం ఏ రోజు అయితే మనం మొదలు పెడుతున్నామో ఆ డేట్ మాత్రమే పైన రాయాలండి, ఆ డేట్ మాత్రమే పైన మనం రాసుకోవాలి. ఆ తర్వాత రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజుకి 40 సార్లు 45 సార్లు 50 సార్లు సంథింగ్ రాయాలని చెప్తాం కదా, అది రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ తీసుకొని బుక్లో ఫస్ట్ నెంబర్స్ వేసేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి మీకు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక మంచి క్లాస్మేట్ బుక్ తీసుకున్నాను నేను. క్లాస్మేటే కాదు, మీకు నచ్చిన బుక్ ఏదో ఒక బుక్ తీసుకోండి మీరు. ఈ విధంగా మంచిగా నీట్గా ఉండాలి, మంచి వైట్ కలర్ బుక్, ఈ విధంగా చక్కగా ఉండాలి బుక్. ఇలా తీసుకొని మీరు రాసుకునేటప్పుడు మడత పెట్టకండి బుక్ ఇట్లాగా, మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఇది మడత పెట్టాను నేను. నెంబర్ 1 ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పైన ఏం రాసుకోవద్దు మీరు, ఏది మీ ఇష్టమైన దేవుళ్ళ పేర్లు కానీ మీ పేర్లు కానీ ఏం రాయొద్దు మీరు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈరోజు ఏ డేటో ఆ డేట్ వేసుకోండి. 21/4/2024 అని డేట్ వేశాను నేను. ఈరోజు నేను రాయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ డేట్ వేశాను. తర్వాత మిమ్మల్ని ఎన్నిసార్లు రాయమన్నామో 42 సార్లా 46 సార్లా ఎన్నిసార్లు రాయమన్నామో అన్ని నెంబర్లు ఇక్కడ వేసుకోవాలి. ఆ నెంబర్లు ఎలా వేసుకోవాలి, మిమ్మల్ని 40 సార్లు రాయమన్నాను అనుకోండి, 40 నెంబర్లు ఇక్కడ వేసేయకూడదు. ఫస్ట్ ఒక పేజీ మీద మనం కేవలం 21 నుంచి 20 నెంబర్లు మాత్రం వేసుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 ఈ విధంగా ఒక 20 నెంబర్లు వేసుకోండి. 20 నెంబర్లు రాయాలంటే అట్లేమీ లేదండి, 20 కాదు, ఇక్కడ మినిమం అంటే మ్యాక్సిమం 20, అంతకంటే మీరు ఎంత తక్కువ వేసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఒక 20 నెంబర్లు వచ్చినాయి అనుకోండి, 20 నెంబర్లు రాసుకున్నాం. మిమ్మల్ని ఎన్నిసార్లు రాయమన్నాను నేను, మిమ్మల్ని నేను 42 సార్లు రాయమన్నాను అనుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ పేజీని ఏదైతే ఉందో ఈ పేజీ తిప్పి మీరు పీనాస్తనంగా పోకుండా పిసినారితనంగా పోకుండా ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రాయకూడదండి, ఓకేనా. ఇక్కడ రాయకుండా మీరు నెక్స్ట్ కంటిన్యూ నెంబరు 21 అనేటువంటి నెంబరు ఇక్కడ వేసుకోండి. ఇలా 21 22 23 ఈ విధంగా వేసుకొని 46 నెంబర్ వరకు కూడా ఇట్లా వేసేసుకొని, ఓకే, ఇట్లా వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం రాసేటువంటి నేమ్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్తో రాయాలండి. ఎందుకంటే ఏదైతే న్యూమరాలజీ ఉందో న్యూమరాలజీకి లా ఆఫ్ అట్రాక్షన్కి కనెక్షన్ ఉంటుందండి. మనం రాసేటువంటి యొక్క నేమ్ యొక్క పాజిటివ్ అనేటువంటిది మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఈ న్యూమరాలజీకి అలానే లా ఆఫ్ అట్రాక్షన్కి రిలేషన్ ఏంటనేటువంటిది నేను ఫ్యూచర్లో వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. ఆ వీడియోస్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా నేను రాసుకున్నానండి. రాసుకున్న తర్వాత మీకు ఈ పేజీ పక్కన మిగిలింది కదా అని కొంతమంది మహానుభావులు ఉంటారు, ఈ పేజీ ఇట్లా మడత పెట్టేసేసి, ఓకేనా, ఇలా మడత పెట్టేసేసి ఈ 2 పార్ట్లు చేసి ఇది 20 రాసి ఇక్కడ 21 22 23 అట్లా రాస్తారు. అట్లా రాయకూడదండి. ఎందుకంటే మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం నేమ్ కోర్స్ అనేటువంటి రాస్తున్నాం. అంటే మన ఆలోచన అనేటువంటి సమృద్ధిగా ఉండాలి, అంటే పీతితనంగా పిసినారితనంగా కాకుండా ఒక మంచి పాజిటివ్ వేలో ఉండాలి. ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే మన లేనితనాన్ని మన లేఖితనాన్ని ఇక్కడ చూపించినట్టయితే అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఈ సైడు ఒక సైడ్ మాత్రమే రాయాలి, పేజీకి ఇటువైపు మాత్రమే రాయాలి, 2 పార్ట్లు ఇట్లా చేయకూడదు. ఆ తర్వాత పేజీకి ఏదైతే మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉంటుందో ఈ విధంగా బ్యాక్ సైడ్ రాయకూడదండి. ఈ పేజీ అయిపోయిన తర్వాత పేజీ తిప్పేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పేజీలో మాత్రమే రాయాలి, ఇక్కడ రాయకూడదు అనమాట. నెంబర్ 1 ఇది. ఆ తర్వాత ఇప్పుడు పేరు అనేటువంటిది ఏ విధంగా రాయాలి చెప్పాను కదా, క్యాపిటల్ లెటర్స్తో రాయాలని చెప్పి. క్యాపిటల్ లెటర్స్తో రాయమన్నాను కదా అని అదొక యుద్ధంలాగా మొదలు పెట్టేసి టక 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 రాసుకుంటూ వెళ్ళిపోయి 46 అయిపోయిందని చేతులు దులిపేసి అట్లా లేకపోవటం అలా లేచిపోవటం కదండి. నేమ్ అనేటువంటిది చాలా స్లోగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ అనేటువంటి పేరు తీసుకున్నామండి. చంద్రశేఖర్ అనేటువంటి పేరుకి మనం రాయాలి. సో ఎలా రాయాలి, ఇప్పుడు రాయమన్నాం కదా అని అదేదో ఒక యుద్ధం చేసినట్టు లేదంటే టక 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 రాసేసి అమ్మయ్య నా 46 సార్లు అయిపోయింది అని ఓ 10 నిమిషాల్లో పావుగంటలో ముగిచ్చేసి లేచి వెళ్ళిపోవటం కదండి. పేరు అనేటువంటిది పలికే ప్రతి అక్షరం కూడా చాలా నిదానంగా పలుకుతూ చాలా స్లోగా రాయాలండి. ఏ విధంగా రాయాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చంద్రశేఖర్ అనేటువంటి పేరు మనం రాస్తున్నామండి. ఏ విధంగా రాయండి, చంద్రశేఖర్
ఈ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనసులో కానివ్వండి బయటికి కానివ్వండి మీ ఇష్టం ఆ విధంగా ఇంత స్లోగా చదువుకుంటా మొత్తం అక్షరాలన్నీ రాయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తి పేరుని చంద్రశేఖర్ అని ఈ విధంగా ఇంత స్లోగా రాయాలండి. అంటే సుమారుగా ఒక నేమ్ రాయాలి అంటే మనకి 45 సెకండ్ల నుంచి 1 మినిట్ టైం పడుతుంది అనమాట. సో 45 సెకండ్ల నుంచి ఒక 1 మినిట్ టైం పడుతుంది కదా అని చెప్పాను కదా అని చెప్పేసి ఒక స్టాప్ వాచ్ ఆన్ చేసుకొని ఒక పేరు అవ్వటానికి ఆ స్టాప్ వాచ్లు అయ్యేంత వరకు ఆ స్టాప్ వాచ్ చుట్టం ఈ నేమ్ రాయటం, స్టాప్ వాచ్ చుట్టం నేమ్ రాయటం, స్టాప్ వాచ్ చుట్టం నేమ్ రాయటం, ఇట్లా చేయకూడదండి. నేను మీకు చెప్తుంది ఏంటంటే ఇది మిత్తంగా 45 సెకండ్ల నుంచి 1 నిమిషం అనేటువంటిది పడుతుంది. సో దాని ప్రకారం రాయండి. ఈ స్టాప్ వాచ్ పెట్టుకొని రాస్తే ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఈ నేమ్ మీదకి వెళ్ళదండి, స్టాప్ వాచ్ మీదకి వెళ్ళిద్ది. దానివల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ నేమ్ కాదు రిజిస్టర్ అయ్యేది, ఆ స్టాప్ వాచ్ రిజిస్టర్ అయ్యేది. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. సో ఈ విధంగా మీరు నేను చెప్పినటువంటి విధంగా స్లోగా చంద్రశేఖర్ అంటే ఈ పేరు ఏదైతుందో స్లోగా ఇంత స్లోగా చదువుకుంటూ రాయాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎప్పుడు రాయాలి చెప్పేశాను, ఏ విధంగా రాయాలి చెప్పేశాను, ఎక్కడ రాయాలి ఇది మెయిన్ అన్నమాట. ఎక్కడ రాయాలి మీరు ఎక్కడైనా రాయొచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. కానీ ఎక్కడ రాయాలి అంటే మీరు కూర్చొని రాసేటువంటి ప్లేస్లో ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే మీకు వినపడకూడదు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తున్నారు అనుకోండి, అరే బాబు అని నీ పేరు పెట్టి అరే బాబు చంద్రశేఖర్ అని పిలిచారనుకోండి, మీరు లేచి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? సో అలాగా ఒక ప్రశాంతమైనటువంటి ప్లేస్లో కూర్చొని ఆ పేరు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా లెగిసి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. సరే మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాలా లేదంటే వాటర్ తాగాలా అనుకోండి, ఏదో 30 సెకండ్స్ 1 మినిట్ అంటే లేచి వెళ్ళిపోయి వచ్చి మీరు దాన్ని క్లియర్ చేసుకొని వచ్చి కూర్చొని మళ్ళీ కంటిన్యూ రాసుకోవాలి. అంతేగాని ఓ 10 సార్లు రాసేసి అటు ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ ఓ 10 సార్లు రాసి ఇటెళ్ళి టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ 10 సార్లు రాసి ఊరంతా మళ్ళీ తిరిగి వచ్చి అట్లా చేయకూడదండి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఆ తర్వాత మరి ఈ విధంగా రాసేటప్పుడు ఒకరోజు కుదురుతుంది, ఒకరోజు కుదరదు కదండి. మరి నేను చుట్టాల ఇంటికో లేదంటే బస్ స్టాండింగ్కో రైల్వే స్టేషన్కి వెళ్తానంటే ఖచ్చితంగా అప్పుడు కూడా మీరు రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాండింగ్కి వెళ్ళారండి, బస్ స్టాండింగ్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర బుక్ లేదు, ఆ టైంకి ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏదైతే ఉందో ఓ పేపర్ తీసుకొని రాసేయాలి. ఆ పేపర్ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అక్కడైనా పడేయచ్చు, నో ఇష్యూ. కాకపోతే ముఖ్యం ఏంటంటే రాయటం అనేటువంటిది ముఖ్యం అండి, ఖచ్చితంగా రాసేయాలి. ఇక ఏ టైంలో రాయాలనేటువంటి చెప్పాను, ఏ విధంగా రాయాలో చెప్పాను, ఎక్కడ రాయాలో చెప్పాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా ఒకే టైంకి రాసి తీరాలి. 100% ఒకే టైంకి రాసి తీరాలి. ఎందుకంటే మనం ఇది సైకాలజీకి కూడా సంబంధించి ఉంటుందండి. ఒక అలవాటు ఏదైతే ఉందో, ఒక హ్యాబిట్ అనేటువంటిది మనకి 21 డేస్ కనుక మనకి అలవాటు పడింది అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి బయో క్లాక్ ఏదైతే ఉంటుందో, బయో మెకానిజం అనేటువంటిది దానికి అలవాటు పడిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రతిరోజు ఆ టైంకి మనం రాయటం మొదలు పెడతామో నెక్స్ట్ జరిగేటువంటి పాజిటివ్ అనేటువంటిది మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా, ఈ పాజిటివ్నెస్ అనేటువంటిది మన బాడీలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు అండి, అందుకే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి మెడిటేషన్ ఏదైతే ఉంటుందో అది చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకే టైంకి చేయాలని చెప్పడానికి కారణం అదేనండి. ఎందుకంటే నేను ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని, అలానే నేను ఒక ఏదైతే మనకి మేనిఫెస్టేషన్ ఉంటుందో మనీ అట్రాక్షన్ సంబంధించి వీటిని నేను 4-5 ఇయర్స్ నుంచి కూడా నేను ప్రాక్టీస్లో ఉన్నానండి. కాబట్టి వీటి మధ్య రిలేషన్ అనేటువంటిది క్లోజ్ రిలేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నేను చాలా బాగా అబ్జర్వ్ చేశానండి. ఒకదానికి రిలేషన్ని లింక్ని కూడా నేను పట్టుకోగలిగాను నేను. సో నెక్స్ట్ ఇక చెప్పాను కదా, ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7 గంటలకు మీరు రాయటం, మార్నింగ్ పూట 7కి మీరు రాస్తున్నారు. 7కి మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా అదే రోజు ప్రతిరోజు అదే టైంకి రాయాలి.
+2 మినిట్స్ అయితే ఓకేనండి. అంటే ఈరోజు 7కి రాశారు, రేపు 7:02కి 7:02 ఓకే, లేదంటే 6:58 ఓకే. అంతకంటే ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి మీ రాయకూడదు. అంటే అది మీకేం నెగిటివ్ రాదు, కోర్స్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 1 or 2 days గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆ కోర్స్ని మంచి డేట్ చూసుకొని మొదలు పెట్టవలసి వస్తుందండి. ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితంగా ఒకే టైంకి మీరు ఖచ్చితంగా రాసి తీరాలి. ఇక నెక్స్ట్ రాసే ముందు ఎప్పుడు కూడా ఘన పదార్థాలు అనేటువంటివి తీసుకోకూడదండి. ద్రవ పదార్థాలు అంటే వాటర్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, టీ కానివ్వండి, పాలు కానివ్వండి, ఏదైనా సరే అటువంటి ద్రవ పదార్థాలు తీసుకొని కూర్చోండి. అంటే 1 గంట పాటు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని కదిలించకుండా ఉండేటువంటి ఒక ప్లేస్ చూసుకొని కూర్చోండి. రాసే నేమ్ అనేటువంటిది పైకన్నా చదువుకోండి, మనసులో చదువుకోండి, మీ ఇష్టం. ఇక ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నేమ్ కోర్స్ రాయడానికి ఎటువంటి అంట్లు, ముట్లు, లేదంటే మైలులు ఇటువంటి ఏమి ఉండవండి. సో ఉండే రూల్ అంటే ఏంటంటే నీట్గా మీ కాలకృత్యాలన్నీ తీసుకొని బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి ప్రశాంతంగా కూర్చొని రాయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇదే రూల్ అండి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఊరికి కానీ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండింగ్లోని బంధువులు ఇళ్ళ దగ్గర కానీ మీకు స్నానం చేయడానికి కుదరకపోతే ఆ రోజుకి స్నానం చేయకుండా ఉన్నా పర్లేదండి. కానీ మీ యొక్క కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని ప్రశాంతంగా ఉండి రాయాలండి. సో ఈ విధంగా మనం కనుక నేమ్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు రాస్తే ఏదైతే మీ లైఫ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ మొత్తం కూడా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఆ పెరిగేటువంటి పాజిటివ్ అనేటువంటిది మీ మనసుకు అర్థమైపోతూ ఉంటుంది. మీ చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, మీకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేమ్ కోర్స్ అనేటువంటిది రాస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ నేమ్ కోర్స్ రాయడంలో అతి తెలివితేటలు ఖచ్చితంగా మీరు ప్రదర్శించొద్దండి. ఎందుకంటే మనం ఒకసారి రాయమంటే చాలామంది ఏంటంటే కొంతమంది న్యూమరాలజిస్టులు కూడా 2 సార్లు రాయమంటారంట. అది మిస్టేక్ అండి. సో ఖచ్చితంగా దానివల్ల మీకు నెగిటివే కానీ పాజిటివ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి రాయమన్నా సరే కొంతమంది అతి తెలివితేటగా 3 సార్లు రాద్దాం, 4 సార్లు రాద్దాం, అప్పుడు తొందరగా పాజిటివ్ వచ్చేసిద్దని చెప్పేసి 3 బుక్కులు 4 బుక్కులు పెట్టేసేసి రాసేస్తూ ఉంటారనమాట. దీనివల్ల మీకు నెగిటివే కానీ పాజిటివ్ ఉండదండి. మీ లైఫ్ని మీకంతటా మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఒక మంచి న్యూమరాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో ఏ విధంగా రాయాలి అంటే రోజుకి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రోజుకి ఒక్కసారి మాత్రం రాయాలి. 2 సార్లు కనుక మీరు రాశారంటే లైఫ్లో మీ చీకటి రోజులని మీరే తెచ్చుకుంటున్నారని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటలలోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో నా వీడియో ఇప్పటివరకు కూడా మీరు చూసినందుకు కృతజ్ఞతలు. ఇంకా కూడా మీకు ఎటువంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారో కింద మీరు మెసేజ్ రూపంలో తెలియజేస్తే కనుక నేను నెక్స్ట్ ఆ వీడియోస్ కనుక నేను చేసే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ అన్నింటినీ కూడా ఈ విధంగా మంచిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ.